కార్యక్రమంలో మరి ఆ రోజు ఎప్పటికప్పుడు కంటోన్మెంట్ మీద దృష్టి పెట్టి ఈ ప్రాంత ప్రజల కోసం విశేషమైనటువంటి మరి సేవలు అందించినటువంటి మీకు అందరికీ తెలిసిందే. కానీ అలివిగాని హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి ప్రజల్ని మోసపుచ్చి మరి గ్రామీణ ప్రాంతాలలో ఏదైతే జరగకూడదు జరిగింది అవన్నీ కూడా మీకు ఇంతకుముందే చెప్పినట్టు తులం బంగారం అని 2500 అని అవ్వాతాతలకు పెన్షన్ అని ఈ విధంగా మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ ఈరోజు ఆ ప్రజలు అడుగుతుండ్రు ఏమైంది మీ వాగ్దానాలంటే లాగుల్లో తొండలు వదులుతా పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి మాట్లాడేది మనం చూసినామా? ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడన్నా ఒక ముఖ్యమంత్రి భాష మాట్లాడింది చూసినామా ఎక్కడన్నా? నిన్న మా బాల్కసుమను ఏదో మా పార్టీ ఆఫీసులో మన పార్టీ ఆఫీసులో మీటింగ్ అయితే ఏదో మాట్లాడిందని మన పార్టీ ఆఫీస్ నుంచి వారిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకుపోయారు. మరి తొండలోదిలోని తీసుకుపోరా? మరి పోలీసుల బాధ్యత కదా. కాబట్టి ఇవన్నీ చూస్తున్నాం. ఇంకా తిరిగి 2.5 సంవత్సరాలు అయితే ఎవరు వస్తారు? మరి ఈ లెక్కకు మిత్తి ఉంటది కదా. ఆ రోజు వదిలిపెడతామా? ఎవరిని వదిలి సమస్య లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా వారు ఉద్యమ నేపథ్యం కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కానీ కార్యకర్తలు నాయకులు ప్రభుత్వం అనేది బాధ్యతగా ఉండాలని చెప్పిండు. మనం ఆ రోజు కక్ష కట్టినుంటే ఈ రోజు ఎవడు మిగిలకపోతుండే. కానీ మాకేందంటే రాజకీయాలలో ఒక కొత్తదనం నేర్పిస్తుంది ప్రభుత్వం వచ్చి. ఎట్లా బూతు మాటలు మాట్లాడవచ్చు, ఎట్లా కేసులు పెట్టవచ్చు, ఎట్లా అరెస్టులు చేయొచ్చు, ఎట్లా జైలుకు పంపించవచ్చు అని. సరే చేయండి, మీరు ఎంత చేస్తారో 2.5 సంవత్సరాలు మీ ఇష్టం చేసుకోండి, ఎంతమందిని చేస్తారో చేసుకోండి. ఆ తర్వాత ఉన్నది చూడు 2.5 సంవత్సరాల తర్వాత అప్పుడు ఎక్కడ పోతారు? ఆ రోజు చూద్దాం ఇలా కథ అంతా. కానీ సుశిక్తులైనటువంటి కార్యకర్తలు నాయకులకు నేను చెప్పేది ఒకటే, కంటోన్మెంట్ ప్రాంతంలో మీరు వార్డు తిరగండి. ప్రతి వార్డులో కూడా మరి పార్టీ కార్యక్రమాలు, ఒకటి ఎస్ఐఆర్ విషయంలో కానీ, రెండోది మెంబర్షిప్ డ్రైవ్ విషయంలో కానీ మీరు నిరంతరం ప్రజల మధ్యన ఉండి ఆ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు సాయన్న గారు లేరు. మరి వారి యొక్క ఆ రోజు కేసీఆర్ గారు లాస్యాన్ని అందితకిచ్చారు. వారి డాక్టర్కి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత దురదృష్టం మరణించింది. ఆ తర్వాత నివేదితకు అంటే కేసీఆర్ గారి పెద్ద మనసు పెద్ద ఆలోచనతోని ఒక సీనియర్ నాయకులైనటువంటి సాయన్న గారి కుటుంబాన్ని మనం అన్ని విధాలుగా అండదండలు ఉండాలన్న ఉద్దేశంతో వారు పరంపరగా కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. కానీ మీకు అందరికీ తెలుసు ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో పేదవాళ్ళు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. ఈరోజు అన్నానగర్ రసూల్పురం నుంచి మొదలుకుంటే మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో పేదరికంతో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి కంటోన్మెంట్ అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే 50 సంవత్సరాల చరిత్రలో తాగడానికి మంచినీళ్ళు ఏ ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అది కేసీఆర్ గారు ఆ రోజు మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు మరి నాకు పద్మారావు గారికి మహమూద్ అలీ గారికి చెప్తే ఇదే కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ పెట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లయితే నీళ్లు ఇస్తుండ్రో మీకందరికీ నీళ్లతో పాటు ఉచితంగా ఆ రోజు నల్ల బిల్లు కూడా లేకుండా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ ఎవరు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఇయ్యనటువంటి కార్యక్రమాలకు మేము నిరంతరం కొట్లాడుతుంటాం. కానీ మీరు కార్యకర్తలకు నాయకులకు చెప్పేది ఒకటే, మీరు ఐక్యమత్యంతో ముందుకెళ్ళండి, యూనిటీగా ఉండాలి. గ్రూపులు అక్కర్లేదు మనకు. ఎలక్షన్లు వస్తే మరి తప్పకుండా ఆ రోజు చూస్తాం తప్ప
మీరు గ్రూపులు కట్టుకొని నా గ్రూపు ఇది నీ గ్రూపు ఇది అని పార్టీని పలచన చేసేటువంటి కార్యక్రమానికి ఎవ్వరు సిద్ధపడద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గులాబీ జెండా ఉంటేనే మనందరం, గులాబీ జెండా లేకపోతే నాయకుడు లేడు. గులాబీ జెండాతోనే నాయకత్వం తయారవుతుంది అక్కడ. కాబట్టి నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మీరు దయచేసి ఐక్యమతంగా ఉండండి, యూనిట్గా ఉండండి. మీ వెనుక మేమున్నాం. తప్పకుండా గడిచిన 30 ఏళ్ల నుంచి నా కాన్స్టిట్యున్సీతో పాటు మీ కాన్స్టిట్యున్సీ మీద కూడా నీడ కన్ను అన్ని పెట్టుకుంటూ, నా ఇల్లు కూడా కంటోన్మెంట్లోనే ఉంది. మారడపల్లిలో నా ఇల్లు కూడా, నేను కూడా మీ ఓటరే. కాబట్టి అన్ని విధాలుగా మీకు అండదండలు అందించుకుంటూ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమాలు, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినటువంటి కార్యక్రమాలు, కంటోన్మెంట్ బోర్డులో జరిగే కార్యక్రమాలు, మున్సిపల్లో జరిగే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు మీరు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు చాలా కార్యక్రమాలను మనం చేసినాం. ఒకటా రెండా కంటోన్మెంట్లో డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకున్నా కానీ చాలా కార్యక్రమాలను మనం చేసుకొని ముందుకెళ్ళినాం. ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన కేసీఆర్ గారి కోరిక. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆయననంట కేసీఆర్ గారు ఆనవాళ్ళు చేర్పేస్తాడంట. మరి ఆ సెక్రటరియట్ ఎవడు వాడు అయ్యా జాగిరదా? మరి సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడుతున్నాం? ఎవరిది సెక్రటరియట్? ఎవరు కట్టిరు? ఆ పక్కన 125 అడుగుల విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, ప్రపంచంలోనే ఎక్కడ లేదు అంత పెద్ద విగ్రహం. ఎవరు కట్టిరు? ఆడ పోలీస్ కమాండ్ కంట్రోల్ ఆడపోయి మీటింగ్ లో కూర్చుంటారు కదా, మరి అది ఎవరు కొట్టిరు? కేసీఆర్ గారు ప్రగతి భవనం పెడితే ఈరోజు ప్రజాభవన్ అని చెప్తుంది. ఎవరు కట్టిరు? మరి ఆనవాళ్ళు ఎట్లా తీస్తారు ఆనవాళ్ళు? మరి ఈ భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని సాధించి భారతదేశ చిత్రపటంలో పెట్టింది ఎవరు? మరి ఆనవాళ్ళు తీస్తారు, ఎట్లా తీస్తారు? కాబట్టి మాట్లాడడానికి కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడేది నేర్చుకోవాలి. అంతేగాని నాకు నోరున్నది కదా, నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నాకు